ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో తమ్నేల్లో చూసారు కదండి. సో మేము ఈషా ఫౌండేషన్కి వెళ్తా ఉన్నాము. అంటే ఇది బెంగళూరుకి దగ్గర చిక్బల్లాపూర్ ఉంటుంది కదండి. సో ఆ ఈషా ఫౌండేషన్కి మేము బయలుదేరుతా ఉన్నాము. సో మేము సేమ్ డే అండి, లాస్ట్ ఒక 1 డే బ్యాక్ మేము పెట్టాను కదండి వ్లాగ్. అంటే మా హస్బెండ్ వాళ్ళ స్టాఫ్తో మ్యారేజ్కి వెళ్ళానని చెప్పి. సో అదే రోజు కూడా మేము ఇక్కడికి వెళ్తా ఉన్నాము. సో ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. బట్ ఈరోజు ఎవరెవరం వెళ్తూ ఉన్నామంటే మేడం వాళ్ళ హస్బెండ్, మేడం వాళ్ళ బాబు అండ్ మా ఫ్యామిలీ, అంటే నేను, మా హస్బెండ్ అండ్ మా బాబు, ఓన్లీ 6 మెంబర్సే వెళ్తూ ఉన్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు మధుగిరి నుంచి చిక్బల్లాపూర్ అనేది ఈజీగా ఒక 83-85 కిలోమీటర్స్ పడుతుందండి. సో మాకైతే 2.5 hours అలా పట్టింది, అంటే కార్లోనే. బట్ ఏంటంటే మనకి ఇంకా చిక్బల్లాపూర్ కొంచెం ఇంకా ముందు నుంచి వరకు ఏంటంటే ఫుల్గా ఎక్కువ ట్రాఫిక్ ఉండింది. సో ఇక్కడ మా బాబు ఇంకా ఫుల్గా నిద్రపోయాడు. సో డే అంతా అస్సలు నిద్రపోలేదు. సో మధ్యాహ్నం అలా కొంచెం తినేసి ఇంకా ఫుల్ నిద్ర. ఇక్కడ మేము స్టార్ట్ అయినప్పుడు పడుకున్నాడంటే ఎగ్జాక్ట్గా ఇంకా చిక్బల్లాపూర్ కంటే ఇంకొక 1 hour అట్లా 1/2 hour ముందు ఇంక వెళ్తామనేటప్పుడు ఇంక లేసాడు. సో ఇక్కడ మేము వెళ్తూ ఉన్నాము. మేము వచ్చేసి ఈవినింగ్ 3 కలా బయలుదేరామండి. సో ఈవినింగ్ 3-3:30 అయింది బయలుదేరేసరికి. సో అక్కడ రీచ్ అయ్యేసరికి ఏంటంటే 6:30 పైన అయిపోయింది, 6:50 అలా అయింది. సో మనకి ఏంటంటే ఈషా ఫౌండేషన్ అనేది 2 ఉన్నాయి కదండి. ఒకటి వచ్చేసి చిక్బల్లాపూర్ కర్ణాటకలో ఉంటుంది, అండ్ ఇంకొకటి వచ్చేసి కోయంబత్తూరు తమిళనాడులో ఉంటుంది. సో కోయంబత్తూరు వెళ్తే అది మళ్ళీ వేరే స్టేట్ కదా. సో ఇది వచ్చేసి మాకు దగ్గరే కాబట్టి ఇంకా మేము వెళ్తూ ఉన్నాము. సో ఇంకా మేము దగ్గర దానికి వచ్చేసాము. సో ఇది వచ్చేసి నంది హిల్స్ అండి. అంటే నంది హిల్స్ ఇంకా పైనకి మనం ఎక్కాలి హిల్స్ అంటే. బట్ ఇక్కడ మనకు ఒక టెంపుల్ ఉంటుంది, చాలా పెద్ద టెంపులే. సో ఇక్కడ ఏంటంటే మనకి అరుణాచలేశ్వర స్వామి అన్నట్టుగా మొత్తం శివుడి టెంపులే. సో దీంట్లో ఏంటంటే చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, బట్ ప్రతి టెంపుల్లో కూడా శివుడే ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎలా ఉంటుందంటే టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది, అండ్ మొత్తం కూడా మనకి రాతి కట్టడమే. సో చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. సో ఇక్కడ మీకు టెంపుల్ బార్డర్స్ అంతా చూపిస్తూ ఉన్నాను. చాలా చాలా పెద్ద టెంపుల్, అండ్ ఇది చాలా పురాతనమైన టెంపుల్ అంట అండి. అండ్ చూస్తే అర్థమైపోతుంది కదా ఎంత రాతి కట్టడాలు, పాత టెంపుల్, బట్ చాలా స్పేసియస్గా ఉంది. ఎంత స్పేసియస్గా ఉందంటే అసలు చాలా పెద్ద టెంపుల్, అసలు చాలా 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 బాగుంది. సో మీరు కనుక ఈషా ఫౌండేషన్కి మీరు కనుక ఇదే రూట్లో వెళ్తూ ఉంటే మీరు డెఫినెట్గా విజిట్ చేయాల్సిన టెంపుల్. చాలా పురాతనమైనది అండ్ చాలా పెద్ద టెంపుల్. సో ఈ టెంపుల్ వచ్చేసి చూపిస్తూ ఉన్నాండి. అంటే ఇదంతా మేము చూపించేది మనం వెహికల్లో వెళ్తున్నప్పుడు మనకు కనిపించేది. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మనకి ముందు అన్ని దేవుడికి టెంపుల్ కాబట్టి అన్నీ ఉంటాయి, కొబ్బరికాయలు, పూలు అలా అన్నీ. సో ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్ గోపురం. ఇంకా లోపలికి వెళ్తే మనకు ఎలా ఉంటుందంటే కొంచెం ముందు అయితే చిన్న పార్క్ లాగా ఉంటుంది, అండ్ లోపల వచ్చేసి మనకి టెంపుల్ ఉంటుంది. సో మేము వెళ్ళింది కార్తీక మాసంలో కాబట్టి చాలామంది 365 వత్తులు ఇక్కడ కూడా పెడతా ఉన్నారు. అండ్ మనం వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ నాగులు ఉంటాయి. అండ్ మా పిల్లలు ఇంకా ఫుల్ అల్లరి చేస్తూ ఉన్నారు, రన్నింగ్ చేస్తూ ఉన్నారు. సో మనం ఇంకొంచెం లోపలికి వచ్చేసరికి ఇంకొక మెయిన్ ఎంట్రన్స్ లాగా ఉంటుంది లోపల. సో దీని నుంచి ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా. సో దీని నుంచి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఈ టెంపుల్లో ఏంటంటే మనకి 2 మెయిన్ టెంపుల్స్ ఉంటాయండి. ఇక్కడ మేము దర్శనం చేసుకున్నాము, చూడండి ఇదే స్ట్రైట్ లైన్లో ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే నందీశ్వరుడు, అంటే భోగ నందీశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంటుంది, అండ్ ఇంకొకటి వచ్చేసి అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అండ్ మనం దర్శనం చేసుకుని బయటకు వస్తే ఇక్కడ మనకి రైట్ సైడ్లో నాగులు కనిపిస్తాయి, అండ్ కొంచెం ముందుకెళ్తే మనకు ఒక బావి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎప్పటిదో పురాతనమైన బావి ఉంటుంది కదా. సో అవి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మా పిల్లలు ఇంకా టెంపుల్లో ఇక్కడ కూర్చుందామని చెప్పి ఎక్కడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మీకు బావి చూపిస్తున్నాను చూడండి, చాలా పురాతనమైంది కదండి. సో అందరు ఇక్కడ కాయిన్స్ అలా వేస్తూ ఉన్నారు, కాయిన్స్, నోట్స్ అలా. అండ్ ఇక్కడ చూసేసినాక మేము ఇంకా బయలుదేరడానికి స్టార్ట్ అయిపోతూ ఉన్నాము. అండ్ ఇక్కడ మా పిల్లలు చాలా ఎక్కువ అల్లరి చేస్తున్నారని చెప్పాను కదా, ఊరూరికి అక్కడికి ఇక్కడికి రన్నింగ్ చేసేది. అండ్ పిల్లలు చూడండి ఎలా డ్యాన్సులు చేస్తూ ఉన్నారో. సో మేము ఇంకా ఎగ్జిట్ అయిపోతూ ఉన్నాము. చూడండి టెంపుల్ నైట్ టైం అయితే చాలా బాగుండొచ్చు, అన్ని లైట్స్ అలా పెట్టేసి ఉన్నారు కదా, చాలా కలర్ఫుల్గా ఉండొచ్చు. సో ఇక్కడ మేము దర్శనం చేసేసుకొని ఇంకా మేము బయటికి వెళ్ళిపోతూ ఉన్నాము. అండ్ ఈ టెంపుల్ గురించి స్పెషల్గా చెప్పాలి అని అంటే మనకి ఇక్కడ టెంపుల్లో మనకి స్వామివారు అంటే శివుడు ఎలా ఉంటారంటే మనకి బ్రహ్మసూత్రం లింగం అని మీకు చాలామందికి ఐడియా ఉంటుంది కదా. సో ఆ రూపంలో మనకి దర్శనం ఇస్తాడు. నార్మల్ శివలింగాల కంటే బ్రహ్మసూత్రం శివలింగం చాలా అరుదుగా ఉంటుంది అండ్ చాలా చాలా మంచిది కదా మనం దర్శనం చేసుకుంటే. సో ఇక్కడ మనకి బ్రహ్మసూత్రం లింగంలో స్వామివారు ఉంటారు.
సో ఇంక మేము టెంపుల్ దర్శనం చేసేసుకొని ఇంకా బయటికి ఎగ్జిట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నాము. సో అప్పటికే మాకు 5:50 అలా అయిందండి. బట్ ఇది చలికాలం కదా, అప్పుడే ఇంకా చీకటి అయిపోవడం స్టార్ట్ అయిపోయింది. అండ్ దట్టు ఇంకా మంచు పడడం కూడా మనకి స్టార్ట్ అవుతుంది కదా. సో కార్లోనే మనకి కొంచెం ముందు ఫ్రంట్ కనిపించాలంటే మనం కష్టంగా ఉంటుంది, మంచు పడతానే ఉంటుంది. బైక్లో అయితే చాలా కష్టం. అందులోటి చలికాలం ఒకటి అండ్ మంచు పడడం కూడా ఉంటుంది. అండ్ కొంచెం ముందుకెళ్తే మాకు ఇంకా ట్రాఫిక్ అనేది ఎక్కువైపోయింది. సో మనం ఇంకా చిక్బల్లాపూర్ డిస్టిక్లోకి ఎంటర్ అయిపోయాము. సో చిక్బల్లాపూర్ డిస్టిక్ అంటే కొంచెం మనం ముందుకెళ్తే మనకి ఇంకా ఈషా ఫౌండేషన్ అనేది వస్తుందండి. సో చెప్పాను కదా, ఈషా ఫౌండేషన్ అనేది మనకి 2 ప్లేసెస్లో ఉంటుందని. ఒకటి చిక్బల్లాపూర్ అండ్ ఇంకొకటి కోయంబత్తూర్, తమిళనాడు. సో ఇది మాకైతే దగ్గర పడుతుంది కాబట్టి దగ్గర అని మేము ఇంకా వచ్చేసాము. సో ఇంక మనం డిస్టిక్లోకి వన్స్ ఎంటర్ అయినామంటే చిన్న చిన్న సందుల్లో వెళ్ళాలి. అండ్ దట్టు ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ అండి. చూడండి ఇక్కడ వెహికల్స్ చూస్తే అర్థమైపోతుంది కదా, చిన్న చిన్న సందులే, బట్ ఇందులోనే మనం అందరం వెళ్ళాలంటే కష్టమే. సో ఇంక మనం వెళ్తూ ఉంటే చాలా టెంపుల్స్ అలా వస్తూ ఉంటాయి. అందులోటి కార్తీక మాసం కాబట్టి ఫుల్గా డెకరేట్ చేసి ఉన్నాయి, మెయిన్గా శివుడి టెంపుల్స్. సో చాలా బాగుండింది. సో మేము ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము. మేమేమనుకున్నామంటే ఇంత టైం పట్టదేమో అనుకున్నాము, బట్ మాకు చాలా టైమే పట్టింది. సో ఇంకా మనం వచ్చేసాము, ఇంకా దగ్గరలో ఉన్నాము. మనం చెప్పాను కదండి, మనం వెళ్తూ ఉంటే కొంచెం ఘాట్ సెక్షన్ లాగా ఉంటుంది అన్నట్టుగా. సో ఇక్కడ నుంచి మనకి ఘాట్ సెక్షన్ వచ్చేస్తుంది. బట్ ఇంకా మనం వన్స్ ఎంటర్ అయినాము అని అంటే ఈ వెహికల్స్ అన్నీ ఇక్కడ అన్నీ పార్క్ చేసి ఉంటాయి. సో కొంచెం ముందు నుంచే మనకి స్టాచ్యూ అనేది, ఈషా ఫౌండేషన్ యొక్క స్టాచ్యూ శివుడు అనేది కొంచెం దూరం నుంచే కనిపిస్తూ ఉంటుంది స్టాచ్యూ. అండ్ ఆయన తల్లో ఇలా నెలవంక ఉంటుంది కదా చంద్రుడు, సో అదంతా మనకి దూరం నుంచే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసినాక మనకి సపరేట్గా కార్స్కైనా బైక్స్కైనా సపరేట్గా మనకి పార్కింగ్ ఉంటుందండి. సో మీ పార్కింగ్ అయితే ముందే చూసేసుకుంటే బెస్ట్. లేదంటే కొంచెం ఎక్కువ జనాలు వస్తూ ఉంటే, మెయిన్గా ఇలా హాలిడేస్లో అయితే ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా. సో బెంగళూరు నుంచి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా వెళ్తారులేండి, బట్ దగ్గరున్న వాళ్ళు అయితే ఇంకెక్కువ వస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ మీకు కార్ కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం కార్ పార్కింగ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఆయన అదే చెప్తా ఉన్నాడు. సో కార్ పార్కింగ్కి సమ్ మనీ తీసేసుకొని ఇంకా మన లోపలికి వెళ్ళేసి పార్క్ చేసేసేయచ్చు. సో ఇంకొంచెం ముందు వెళ్ళి కూడా పార్క్ చేసేయచ్చు, బట్ ఎందుకు చేయొద్దు అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను చూడండి. సో ఇక్కడ నుంచి మనం వెళ్తే ఇంకా లోపల పార్క్ చేసేయచ్చు. సో కార్ పార్క్ చేసిన తర్వాత ఇంకా మనకు కొంచెం డిస్టెన్స్ ఉంటుందండి నడవడానికి. ఈజీగా ఒక 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది. సో నడిచేది కూడా కొంచెం ఇట్లా హైకి ఎక్కితే ఎలా ఉంటుందో సో అలా ఉంటుంది. రోడ్డే, కాకపోతే ఏంటంటే మనకి ఫ్లాట్గా ఉండదు, కొంచెం ఎక్కినట్టుగా ఉంటుంది, హైట్గా ఉంటుంది. సో అదంతా నడుచుకొని వెళ్ళాలి. సో చాలామంది అక్కడ నుంచి కూడా ఆటో తీసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు, బట్ అంత ఓవర్ డిస్టెన్స్ ఏం కాదు, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ పైన ఉండొచ్చు. అంటే ఈజీగా ఒక 300 to 400 మీటర్స్ అలా ఉంటుంది అంతే. మీరు నడవగలరు అని అంటే అలా వెళ్ళొచ్చు, లేదు అంటే అక్కడ మీకు ఆటోస్ కూడా ఉంటాయండి. సో అవి కూడా అవైలబుల్ ఉంటాయి, అవి తీసుకొని కూడా వెళ్ళొచ్చు. మేము ఇక్కడ కార్ పార్కింగ్ చేసి ఇక్కడ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ మనకి ఏం లైట్స్ కూడా పెద్దగా ఉండవు, ఇలాంటివి దారిలోనే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. బట్ ఏంటంటే వెహికల్స్ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకొని వెళ్ళాలి. సో కనిపిస్తూ ఉన్నాయి కదా, అలా ఆటోలో మనం అక్కడ దింపేసి రమ్మంటే కూడా దింపేసి వస్తారండి. సో ఇక్కడ మనకి 2 సైడ్స్ ఉంటాయి, ఒక సైడ్ నుంచి ఓన్లీ వెహికల్స్ అండ్ ఇంకో సైడ్ నుంచి మనం ఇంకా వెళ్ళేది ఉంటుంది. సో చెప్పాను కదా ఆటోస్ ఉంటాయని చెప్పి, ఇక్కడ నుంచి ఆటోస్ మనకి కొంచెం ముందుకు వెళ్తాయండి. సో దీని నుంచి కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్తే మనకి ఇంకా స్టాచ్యూ వచ్చేస్తుంది. సో ఈషా ఫౌండేషన్ స్టాచ్యూ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చిన్నగా కనిపిస్తూ ఉంది. సో అక్కడ నుంచి వెళ్తే మనకు క్లియర్. సో కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనం వచ్చేసేయచ్చు. సో మేము వచ్చేసామండి. సో ఇక్కడ మనకు కూర్చోడానికి చాలా స్పేషియస్గా ఉంటుంది ప్లేస్ అనేది. ఇక్కడ కూర్చున్న తర్వాత 7కి అంతా మనకి ఇంకా లేజర్ షో అనేది స్టార్ట్ అవుతుంది. సో చూడండి ఎంత బాగుంటుందంటే అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనకి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఈ పక్క నుంచి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ నుంచి మనకి లేజర్ షో అనేది నడుస్తూ ఉంటుంది. అండ్ ఎంత అసలు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీరు డెఫినెట్గా దాన్ని ఒక్కసారి మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత బాగుంటుంది అనేది. మనకు ఆ వెదర్ అంతా ఎలా ఉంటుందంటే ఫుల్ నైట్లో లైట్స్ అన్నీ ఆపేసి ఒక పెద్ద నిజంగా శివుడే మన ముందు వచ్చి అలా లైట్స్లో మనకు కనిపిస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్లో మనకి సద్గురు గారు ఉంటారు కదా, సో ఆయన వాయిస్తో మనకు అంతా చెప్తా ఉంటారు. సో మొత్తం ఎంత బాగుంటుంది అంటే అసలు మనమే ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను చెప్తే మీకు అర్థం అవ్వకపోవచ్చు, చాలా పెద్ద స్టాచ్యూ ఉంటుంది. సో మనకు అక్కడ ఏమీ కనిపించదు, శివుడు అండ్ ఆ స్టాచ్యూ పైన పడే లైట్స్ తప్ప మనకి ఇంకేమీ కనిపించవు. సో చూడండి ఎంత బాగుంటుందో అసలు.
ఫస్ట్ అయితే మనకి మొత్తం శివుడిది మొత్తం సైడ్స్ అన్నీ బ్లూ కలర్లో మనకి లైట్స్ అన్నీ పడిన తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ మనకి మూడవ కన్ను ఉంటుంది కదా శివుడికి, సో ఆ మూడవ కన్ను వస్తుంది. అండ్ దానికంటే ముందు ఇక్కడ నెలవంక ఉంటుంది కదా చంద్రుడు, సో అది వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత గొంతు ఉంటుంది కదండి శివుడికి, అంటే అది మొత్తం ఫుల్ ఆఫ్ బ్లూ కలర్లో ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా. సో వీడియో అంత క్లియర్గా లేదు ఎందుకంటే నైట్ టైం అండ్ దట్టు ఫుల్ లైట్స్ అన్నీ ఆఫ్ కదా. సో మీకు ముందు కనిపించే చిన్న చిన్న లైట్ లాగా అవన్నీ ఫోన్లో ఉండే మనకి స్క్రీన్ లైట్స్ అండి, అందరూ వీడియో తీసుకుంటా ఉంటారు కదా. సో ఆ లైట్స్లోనే మనం చూడాలి. ఇంకా మొత్తం లేజర్ షో కాబట్టి ఫుల్ మొత్తం చీకటిగా ఉండి మనకు ఒక్క లైటే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అంత క్లియర్గా మనకు రాకపోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ మనకి ఒక్కొక్కటిగా అన్నీ చూపిస్తూ ఉంటారు. చాలా 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 బాగుంటుంది. అండ్ దీని గురించి అంతా మనకి బ్యాక్గ్రౌండ్లో సద్గురు గారు అన్నీ చెప్తూ ఉంటారు, మొత్తం ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి మధ్యలో ఒకరు అంటే శివుడే వచ్చి ఇలా కూర్చుంటే ఎలా ఉంటుంది అన్నట్టుగా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. కొంచెం అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. కరెక్ట్గా మనకి గొంతు నుంచి కొంచెం కింద అక్కడ మీకు ఎగ్జాక్ట్గా కనిపిస్తూ ఉంది చూడండి, ఫుల్ మల్టిపుల్ కలర్స్లో కనిపిస్తూ ఉంది చూడండి. అండ్ ఒకరు వచ్చి ఇలా శివుడే వచ్చి మొత్తం అలా తాండవం చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే కనిపిస్తూ ఉంది చూడండి. సేమ్ ఒక పర్సన్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే మనకు అదంతా హెయిర్ అదంతా క్లియర్గా కనిపిస్తుంది కదా, మీకైతే కనిపిస్తుంది కదా. సో సేమ్ అలాగే ఉంటుంది. అండ్ మనం లైట్ పెట్టేసరికి చిన్న చిన్న దోమలు పురుగులు అన్నీ మీకు అక్కడ కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి, బట్ చాలా 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 బాగుంటుంది. అండ్ దాని తర్వాత మనం కూర్చొని అంటే శివుడి ముద్రలో ఉండి యోగా చేస్తే ఎలా ఉంటుందో, సో శివుడి ముద్రలో ఉన్నట్టుగా అక్కడ నెక్స్ట్ మనకి అలా ఫోటో కనిపిస్తూ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఫుల్ ఆఫ్ బాడీ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఫుల్ ఆఫ్ కాదు, ఓన్లీ ఇలా ఆఫ్ వరకు, అంటే స్టాచ్యూ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు. అండ్ దీని తర్వాత అర్ధనారీశ్వరుడుగా కనిపిస్తాడండి, అది హైలైట్. అసలు ఎంత బాగుంటుందంటే అసలు నేను చెప్తుంటే మీకు అర్థమై ఉండొచ్చు, ఇవన్నీ మనకు లేజర్ లైట్ చూస్తుంటే అసలు సూపర్బ్, అసలు ఎంత 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 బాగుంటుందో అసలు. అంటే మనం దాన్ని ఫీల్ అవ్వాలి, అక్కడ ఉండి డైరెక్ట్గా చూస్తూనే దాన్ని ఫీల్ అవ్వగలం కదా. నేను ఎంత చెప్పినా ఇక్కడ మీకు వీడియోలో చూపించినా మీరు మీ కళ్ళతో చూసింది అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. సో చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత ఒక 7 మెంబర్స్ అక్కడ కూర్చొని మొక్కుతున్నట్టుగా అండ్ వాళ్ళు లేచి యోగా అంటే ధ్యానం చేస్తున్నట్టుగా అవన్నీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అండ్ దాని తర్వాత ఫుల్ ఆఫ్ గోల్డ్ కలర్లో స్టాచ్యూ అయిపోతుంది. బాబోయ్ అసలు అద్రిపోతుంది నిజంగా. చూడండి ఇక్కడ మీకు అదే ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఫుల్ ఆఫ్ గోల్డ్ కలర్లో శివుడు స్టాచ్యూ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీని తర్వాత ఏంటంటే మనకి శివుడి మెడలో ఉండే పాము ఉంటుంది కదా, సో పాము కింది నుంచి వెళ్ళి కరెక్ట్ శివుడి మెడలో ఇలా ఉన్నట్టుగా అంటే చుట్టుగా వెళ్ళి శివుడి మెడ దగ్గర అంటే ఏ ప్లేస్లో అయితే ఉంటుందో పాము, సో సేమ్ అదే ప్లేస్లో వెళ్ళి కూర్చున్నట్టుగా మనకు చూపిస్తారు. అదైతే ఇంకా హైలైట్. అసలు నిజంగా పామే వెళ్తుందేమో, అలా వెళ్ళి శివుడి మెడలో అలా కూర్చుందేమో అన్నట్టుగా ఉంటుంది. సూపర్ అసలు నిజంగా. నెక్స్ట్ మనకి కలర్స్లో వస్తుంది, గోల్డ్ కలర్ తర్వాత నెక్స్ట్ గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంది కదా. సో పాము వెళ్ళేదైతే నిజంగా హైలైట్. అండ్ దాని తర్వాత అర్ధనారీశ్వరుడుగా శివుడు మనకి అవతారంలో కనిపిస్తాడు కదా, అది ఇంకా సూపర్ హైలైట్. అసలు చాలా 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 బాగుంటుంది. సో నాకైతే ఇది మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే సేమ్ ఆ రోజు చూసిందే గుర్తొస్తూ ఉంటుంది. నిజంగా చాలా బాగుంది. ఇలాంటివి డెఫినెట్గా మనము లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, నిజంగా చాలా బాగుంటుంది. నేనైతే ఫుల్ హ్యాపీ, చాలా 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 బాగుంటుంది. అంటే మనకి ఇలా వస్తుంటే కూడా మనకు బ్యాక్ డ్రాప్లో మనకి సద్గురు చెప్తా ఉంటారు. అండ్ దాని తర్వాత మనకి ఏంటంటే నేచర్లో శివుడు అంటే నేచరే కదండి, ఇంకా మనము సపరేట్గా దేవుళ్ళు అనే దానికంటే నేచరే మన గాడ్ అని చాలా వరకు నమ్ముతారు కదా. సో అలా నేచర్లో శివుడు ఉన్నట్టుగా మొత్తం చూపిస్తూ ఉన్నారు చూడండి, వాటర్ అన్నట్టుగా అలా మొత్తం నేచర్ గురించి కూడా చెప్తా ఉంటారు. చాలా బాగుంటుంది. సో మనకి ఇలా కనిపిస్తూ ఉంటే ప్రతిదాని గురించి సద్గురు గారు చెప్తా ఉంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ మనం అవన్నీ ఏం చూడం, మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి ఇంకా శివుడినే చూస్తుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే అలాగే ఉంటుంది. మనకి ఇంకా ఏం వినిపించదు కనిపించదు, ఎందుకంటే చుట్టూ మనకి లైట్స్ అన్నీ ఆఫ్లో ఉండి ఓన్లీ ఒక్క లైటే కనిపిస్తుంది, ఒక్కదాన్ని హైలైట్గా చేస్తూ ఉంటారు కాబట్టి అలా ఉంటుంది. అండ్ దీని తర్వాత మొత్తం మనకి అభిషేకం చేస్తే ఎలా ఉంటుందో శివుడికి సేమ్ అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. సో మనకి ఫుల్ ఆఫ్ రెడ్ కలర్లో కనిపిస్తూ ఉన్నాడు శివుడు, అంటే మనం అభిషేకం చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. అండ్ బట్ కింద మాత్రం ఒక 7 మెంబర్స్ మనకి కూర్చొని ధ్యానం చేస్తూ శివుడిని మొక్కితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే కనిపిస్తూ ఉంటుంది. సో చూడండి ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా.
సో చాలా 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 బాగుంటుంది. నేను అంటే ఈజీగా మనకి ఇది ఒక 20 మినిట్స్ 18 to 20 మినిట్స్ అలా ఉంటుంది లేజర్ షో అనేది. నేను అంతసేపు చూపించలేదు, ఇలాగే పట్టుకొని చెయ్యంత నొప్పిచ్చేస్తుంది. సో మీకు ఇక్కడ జస్ట్ 5 మినిట్స్ to 6 మినిట్స్ అలా చూపిస్తున్నాను అంతే, 5 to 6 మినిట్స్. సో చాలా 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 బాగుంటుంది. ఇలాంటి వాటిని మీరు డెఫినెట్గా డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటుంది. సో దీని తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. చాలా 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 బాగుంటుంది అసలు. సో దాని తర్వాత మనకి ఒకటి లేజర్ లైట్స్తో మొత్తం మన మీద పడినట్టే ఉంటుంది, అదైతే ఇంకా హైలైట్ లాస్ట్లో ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. సో లేజర్ లైట్ షో అయిపోయింది, ఇంకా అందరు వెళ్ళిపోతూ ఉన్నారు, మేము కూడా ఇంకా రిటర్న్ అయిపోతూ ఉన్నాము. సో ఇంకా లాస్ట్లో ఉన్నప్పుడే ఇంకా చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళే ఎక్కువ వచ్చి ఉంటారు కదా. సో ఇంకా లాస్ట్ ఇంకా వాళ్ళకి ముందే తెలుసు కదా దీని తర్వాత అయిపోతుంది అన్నట్టుగా. సో వాళ్ళు ఇంకా స్టార్ట్ అయిపోతూ ఉన్నారు రిటర్న్లో. సో ఇంకా నెక్స్ట్ ఇంకా మనకి కరెక్ట్గా అలా బ్లూ కలర్లో వచ్చి లాస్ట్లో మొత్తం ఎండ్ అయిపోతుంది. చాలా 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 బాగుంటుందండి. ఇంకా ఇంటికి వచ్చేసామండి. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి.